మరొక్కసారి ప్రపంచాన్ని గడగడలాడించే ఒక రోగం, వ్యాధి మహారాష్ట్రని భయపెడుతుంది. మహారాష్ట్రలో నిన్న ఒక వ్యక్తి గులియన్ బార్ సిండ్రోమ్ వ్యాధి ద్వారా చనిపోవడం జరిగింది. ఇది ఎన్నో తరాలుగా వచ్చే వ్యాధి. ఇది కొత్త రకం వ్యాధి కాదు. అందులో ముఖ్యంగా ఇది బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి యొక్క వ్యాధి. ఇది బాడీలో ఎన్నో వైరస్లు, బ్యాక్టీరియా, ఇతరత్ర ఎనిమీస్, శత్రువు లాంటి టాక్సిన్స్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీని ప్రొటెక్ట్ చేసే ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి కొంత మేరకు దాని మీద ఓవర్లోడ్ అయిపోయి రోగ నిరోధక శక్తి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తద్వారా ఓవర్ డ్రైవ్ వలన మనకు ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. నరాలు క్రమేణా పాదాలు, చేతుల, వేళ్ళ నరాలు ఏవైతే పెరిఫరల్ నర్వ్ ఉంటాయో ఆ పెరిఫరల్ నర్వ్ యొక్క షీత్ డ్యామేజ్ చేస్తుంది. తద్వారా ఇది అసెండింగ్ న్యూరలాజికల్ డిజీజ్ అంటాము. అంటే మనకు పారాపెరసిస్ నుంచి, అంటే నరాల వీక్నెస్ నుంచి మొదలెట్టి పెరాలసిస్ అంటే పక్షవాతం, అంటే ఊపిరితిత్తుల పక్షవాతం వరకు వచ్చేసి, ఊపిరితిత్తులో ఉండే కండరాల పక్షవాతం వరకు వచ్చేసి మనిషి వెంటిలేటర్ వరకు పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో అలా ఈ రోగ నిరోధక శక్తి దెబ్బతింటం వల్ల ఈ యొక్క గిలియన్ బార్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఇనిషియల్గా మనకు జ్వరము, దగ్గు, తుమ్ముదులు, అలాగే కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్, ఇలాంటి ఇనిషియల్ సమస్యలు ఏర్పడ్డా పాదాలలో తిమ్మిరి రావడం, పాదాలలో బలం తగ్గిపోవడం, పక్షవాతం లాగా పాదాల్లో వీక్నెస్ డెవలప్ అవడం, క్రమేణా కాళ్ళకు వ్యాప్తి చెందడం, కాళ్ళ నుంచి కడుపు నుంచి ఛాతీకి వచ్చినప్పుడు ఛాతీలో కండరాలు కూడా వీక్ అయిపోవడం, క్రమేణా కండరాల వీక్నెస్ రావడం, కండరాల బలం తగ్గిపోవడం, కండరాల బల్క్ తగ్గిపోవటం వలన కూడా మనకు దీనిలో సైన్స్ అండ్ సింప్టమ్స్ కనపడతాయి. సో ఇది యూజువల్గా కొన్ని రక్త పరీక్షలు చేయటం వలన కూడా బయటపడుతుంది. అంతేకాకుండా దీని యొక్క క్లినికల్ డిజీజ్ ప్రకారం మనకు తెలుస్తుంది. అంతేకాకుండా నర్వ్ కండక్షన్ టెస్ట్ చేయటం వలన కూడా మనము ఈ యొక్క వ్యాధిని కనుగొనగలుగుతాం. సో పర్టికులర్గా ఇది ఒక వైరస్, బ్యాక్టీరియా అనే కాదు, మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి డ్యామేజ్ అయినప్పుడు డెవలప్ అవుతుంది. మీరు పర్టికులర్గా చూడండి, పెరిఫరల్ నర్వ్, ఇందులో ఈ షీత్ దెబ్బతింటం వలన, ఈ మైలిన్ షీత్ ఏదైతే దెబ్బతింటుందో అప్పుడు మనకు వీక్నెస్ వస్తుంది. తద్వారా మనకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది చేతులు, కాళ్ళు, వేళ్ళ నరాలలో దెబ్బతిని అక్కడి నుంచి కాళ్ళు, పాదాల నుంచి కాళ్ళ నుంచి తొడల నుంచి కడుపు నుంచి ఛాతి వరకు వ్యాప్తి చెంది డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. పర్టికులర్గా ఇలా మనం నర్వ్ కండక్షన్ టెస్ట్ చేసిన తర్వాత దీని యొక్క ప్రక్రియ మనకు తెలుస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిలో మనం ఎప్పుడైతే బ్యాక్టీరియా, వైరస్ ద్వారా యాంటీజెన్, శత్రువు లాంటి యాంటీజెన్ మన బాడీలో ఎంటర్ అవుతుందో అక్కడ ఈ ఆటోమేటిక్గా యాంటీజెన్ ఈ బి సెల్స్ని స్టిమ్యులేట్ చేయటం వలన ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మనకు ఆ వ్యాధి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఎక్కడైతే యాంటీబాడీ రియాక్షన్ ఓవర్ డ్రైవ్ అయినప్పుడు దీని యొక్క రోగ నిరోధక శక్తి డ్యామేజ్ అయిపోయి ఈ డ్యామేజ్ వలన ఈ నరాలు దెబ్బతింటాయి. దాన్ని క్యాంపిలోబ్యాక్టర్ అంటాము. ఈ డ్యామేజ్ అవడం వల్ల మనకు నరాలు దెబ్బతింటాయి. సో ఇలా ఈ వ్యాప్తి మనకు పాదాలు, కాళ్ళు, తొడలో ఉండే కండరాలు వీక్ అయిపోవడం, సన్నబడ్డం, ఆ తర్వాత కడుపు, ఆ తర్వాత అంటే అబ్డోమెన్ ఏరియాలో, ఆ తర్వాత ఛాతిలో ఊపిరితిత్తుల కండరాలు ఎలాగైతే దెబ్బతింటాయో తదనంతరం ఊపిరి ఆగిపోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఈ పేషెంట్ని బేసిక్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తూ ఉంటాము. ట్రీట్మెంట్ అంటే యూజువల్గా ఇందులో ఇచ్చే ట్రీట్మెంట్ ఏముంటుంది, మనం పర్టికులర్గా దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా బేసిక్గా ట్రీట్మెంట్ ఇస్తాము. అంతేకాకుండా మనము ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా, అంటే ఈ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి ఇమ్యూనోగ్లోబులిన్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో క్రమేణా ఛాతీ కండరాలు దెబ్బతిన్నప్పుడు మనం ఇతన్ని వెంటిలేటర్లో పెట్టి, వెంటిలేటర్ నుంచి కొన్ని సంవత్సరాలు, నెలలు కూడా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. ఈ లోపల కొంతమంది మెటబాలిక్ డిరేంజ్మెంట్ అయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో పర్టికులర్గా మనము ఈ గిలియన్ బార్ సిండ్రోమ్ అనేది ఎన్నో తరాలుగా చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా కండరాలు వీక్ అయిపోవడం చూడండి మీరు, కాళ్ళల్లో తిమ్మిళ్ళు రావడం,
పారెస్థీషియా, హ్యాండ్స్ చేతులలో కాళ్ళలో పారెస్థీషియా రావడం, ఆ తర్వాత ఈ ఊపిరితిత్తుల కండరాలు ఎప్పుడైతే దెబ్బతి ఉంటాయో ఊపిరి కష్టంగా మారడం మనకు తెలుస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంటుందో ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ తీసుకొని కొన్నాళ్ళు మనం చూడాలి. సో ఇలా ఈ కేసెస్లలో మనం ఎక్కువగా ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ మనకు ఎప్పుడైతే ఈ పర్సన్ పారెస్థీషియా పోతాడో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది మనకు అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫ్లమేటరీ డీమైలింగ్ పాలిన్యూరోపతి, అంటే మనకు ఈ ఇన్ఫ్లమేషన్, ఈ రోగ నిరోధక శక్తి డ్యామేజ్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ అన్నది ఈ మైలిన్ షీత్కు జరగటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి ఆ నరాలు దెబ్బతింటాయి యూజువల్గా. సో డయాబెటీస్కు దీనికి చాలా తేడా ఉంటుందండి. డయాబెటీస్ అనేది ఎక్కువ కాలం కాళ్ళల్లో చేతులలో ఉంటుంది. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.